తెలంగాణపై ఆయనకున్న ముద్ర ఏంటంటే అందశ్రీకి ఒక్క నాతోనే కాదు మొత్తం తెలంగాణతో కూడా ఒక అనుబంధం ఆయన. ఆయన తెలంగాణ ఆత్మ, తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రతీక. చాలా అనాథగా జీవితాన్ని ప్రారంభించి ఆయన తన జీవితంలో మరి ఆశువుగా పాటలు అల్లటం నేర్చుకున్నాడు. ఆ పాటలు అల్లటం నేర్చుకోవటమే కాదు, చాలా అద్భుతంగా ఆయన పాటలు తెలంగాణ ఉద్యమంకు స్ఫూర్తినిచ్చే విధంగా తెలంగాణ చరిత్రను, తెలంగాణ వర్తమానాన్ని, తెలంగాణ ఎదుర్కొంటున్న కష్టాలను విశదీకరిస్తూ చాలా మంచి పాటలు రాసిండు. అట్లా ఆయనతో పరిచయం కూడా మాకు వాస్తవానికి మిత్రుల దగ్గరికి వచ్చేది, మా కొలీగ్స్ దగ్గరికి యూనివర్సిటీలో వస్తే ఆయనతో పరిచయమై అడిగి పాటలు రాస్తాడంటే పాటలు విన్నాక తెలంగాణ ఉద్యమంలో పాడాలి అంటే మీటింగుల్లో వచ్చి పాడుతుండేవాడు. ఆయన మీటింగ్లో వచ్చి పాడుతుండేవాడు. ఆయన పాడుతుంటే మరి జనం కూడా మైమర్చిపోయి వింటుండేది. ముఖ్యంగా జై జై హే తెలంగాణను చాలా అద్భుతంగా ఆదరించి ఈ పాట జై జై హే తెలంగాణ పాట ఇది జాతీయ గీతం అని వాళ్ళు ప్రకటించి ఆ తెలంగాణ జై జై హే తెలంగాణ గీతాన్ని వాళ్ళు ప్రతి మీటింగ్లో మొట్టమొదట పాడించారు.